హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఏఎస్విఎస్ ఛానల్. ఈరోజైతే నేను మీకు తిరుమల శనివారాల పూజా విధానము చూపించబోతున్నానండి. దీన్ని తిరుమల వెంకటేశ్వర స్వామి జన్మించిన మాసం అని అంటారు. మన తమిళనాడు సైడ్ వాళ్ళు పురిటాసు మాసం అని కూడా అంటారండి. ఇది ఈరోజు సెప్టెంబర్ 20వ తారీఖు మన తిరుమల శనివారాలు అయితే మొదలయ్యాయండి. అక్టోబర్లో ముగుస్తాయి. 4 శనివారాలు అయితే వచ్చాయి. ఇది మన ప్రతి సంవత్సరం కూడా వస్తుందండి. ఇది ఎవరైనా చేయవచ్చు. పెళ్ళి కాని వారు, పెళ్ళైన వారు, పూర్వసువాసినులు, తర్వాత ఎవరైనా ఈ పూజను చేయవచ్చు. ఈ పూజను ఆనవాయితీ ఉంటేనే చేయాలా అని చెప్పేసి ఏమీ లేదండి. దీన్ని ఎవరైనా చేయవచ్చు. దీనికి కొన్ని నియమాలు ఉంటాయి. మనం ఈ పూజ చేసిన రోజు బ్రహ్మచర్యం పాటించాలి. నాన్ వెజ్ తీసుకోకూడదు. ఈ స్వామివారికి పిండి దీపాలంటే ఇష్టం కదండి. 7 శనివారాలు పిండి దీపం చేసినట్టుగానే ఈ తిరుమల శనివారాల పూజ చేసినప్పుడు కూడా వీలైతే 7 దీపాలు 7 రకాల వత్తులతో పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని పంచామృతాలతో ఇలా అభిషేకం అయితే చేసుకున్నాను నేను. వీలైతే మీ దగ్గర విగ్రహాలు ఉంటే ఇలానే పంచామృతాలు అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, పంచామృతాలు కలిపి స్వామివారిని అమ్మవారిని ఇలా పంచామృతాలతో అభిషేకం చేసుకోండి. ఈ పూజ చేసినప్పుడు వీలైతే పూజా మందిరంలో కాకుండా ఒక పీటను ఏర్పాటు చేసుకొని ఇలా ఎల్లో కలర్ వస్త్రం పరిచి కొత్తది దాని మీద స్వామివారి ఫోటోనైతే పెట్టాలండి. స్వామివారికి తులసిమాలతో పూజించితే చాలా మంచి. తులసి దళాలతో అర్చన కూడా చాలా ఇష్టం కదండి. నేను అందుకే స్వామివారి ఫోటోకి తులసిమాల వేశాను. తర్వాత స్వామివారికి ఎల్లో కలర్ అంటే ఇష్టమని ఎల్లో కలర్ లోటస్లో స్వామివారి విగ్రహము, తర్వాత ఈ లోటస్ పింక్లో అమ్మవారి విగ్రహము. ఏ పూజ చేసినా మనం ముందుగా వినాయకుని పూజ అయితే చేస్తాం కదండి. అందుకే వినాయకుని కూడా పెట్టాను. విగ్రహం మీ దగ్గర లేదు అనుకుంటే పసుపు గణపతితోనైనా పూజ చేసుకోవచ్చు. పిండి దీపాలు తెలుసు కదండి. పాలు, బెల్లము, అరటిపండు, నెయ్యి ఇవన్నీ కలిపేసి పిండి ప్రమిదలు చేసుకోవాలి. స్వామివారికి పిండి ప్రమిదలు అంటే చాలా ప్రీతికరం అండి. ఇవి మరుసటి రోజు ఆవుకైనా తినిపించేయాలి, లేదంటే ఎవరైనా తొక్కని ప్రదేశంలో పడేసేయాలి. ఆవుకు తినిపిస్తే కూడా చాలా మంచిదండి. ఈ పూజ చేసుకున్న వాళ్ళు కంపల్సరీ ఒక పూట భోజనం చేయాలి, రాత్రిపూట టిఫిన్ తినొచ్చు. లేదు మాకు ఆరోగ్యం సహకరిస్తుంది అనుకునే వాళ్ళు పాలు పండ్లు సేవించి కూడా ఈ పూజ చేయవచ్చు. ఈ పూజ ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళైనా చేసుకోవచ్చు. ఆనవాయితీ ఉంటేనే చేయాలి అన్న నియమం అయితే ఏది లేదు. ఈ సంవత్సరమే కొత్తగా స్టార్ట్ చేయాలని ఎవరైనా అనుకుంటే ఈ సంవత్సరం కూడా స్టార్ట్ చేయొచ్చు. 4 శనివారాలు వస్తాయి కదండి. వీలైతే ఒక శనివారము, లేదంటే 3 శనివారాలు, లేదంటే 4 శనివారాలు చేయొచ్చు. లేదు అంటే ఈ మాసం మొత్తంలో ఒక మొదటి శనివారమైనా ఆ స్వామివారికి చేసిన అంతే పుణ్య ఫలితం అయితే దక్కుతుంది. ముందుగా అయితే ఇలా ఆచమనం చేసుకోవాలండి. ఆచమనం చేసుకున్న తర్వాత గణపతి పూజ చేస్తారు కదండి. ముందుగా గణపతిని పూజించుకోవాలి. ఆయనకు అరటిపండు కానీ బెల్లం ముక్క కానీ నైవేద్యం అయితే సమర్పించాలి. చాలామందికి ఈ పూజ చేయొచ్చా, ఇది వరకు మనకి ఆనవాయితీ ఉంటేనే చేయాలా అన్న అదైతే ఏమీ లేదండి. ఎవరైనా చేసుకోవచ్చు. నేను కూడా ఇది మొదటిసారి పూజను చేస్తున్నానండి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. చాలా మనసుకు సంతోషంగా అనిపించింది. ఎందుకంటే నాకు స్వామివారిది 7 శనివారాల వ్రతం చేయాలని కోరిక అండి. కానీ చేయలేకపోతున్నాను. కనీసం ఈ స్వామివారు జన్మించిన ఈ తిరుమల శనివారాల ఈ పురటాసి మాసంలో అయినా స్వామివారిని పూజించుకోవాలి అనుకున్నాను. ఈరోజు పొద్దున్నే లేచి నేను ఈ స్వామివారికి అయితే ఇలా పిండి దీపాలు పెట్టి పూజనైతే చేసుకున్నాను. వీలైతే వచ్చే శనివారం కానీ 3వ శనివారం కానీ లేదంటే ఏదో ఒక శనివారం అయినా సరే స్వామివారికి ఇలా పీఠం ఏర్పాటు చేసుకొని పిండి దీపాలు పెట్టేసి, నేను శంకు చక్ర దీపాలు కూడా ఉన్నాయి నా దగ్గర. లోటస్ దీపాలు అమ్మవారికి ఇష్టమని లోటస్ దీపాలు, శంకు చక్ర దీపాలు కూడా పెట్టుకున్నానండి. మీ దగ్గర కూడా ఉంటే ఎన్ని ఎక్కువ దీపాలు పెడితే అన్ని కాంతుల్లో అమ్మవారు అయ్యవారు చాలా చక్కగా కనిపిస్తారు. శివుడేమో అభిషేక ప్రియుడండి. తర్వాత వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కదండి. అందుకే ఆ స్వామివారికి ఎన్ని వీలైతే అన్ని పుష్పాలతో అలంకరణ అర్చన చేయాలని చెప్పేసి నేనైతే చేశానండి.
చాలామంది ఏంటంటే బ్రహ్మచర్యం పాటించాలా, ఇంకా చాలా డౌట్లు ఉంటాయి కదండి. అవునండి, ఈ పూజ చేసిన రోజు వీలైతే నేల మీద పడుకోండి, ఒంటి పూట భోజనం చేయండి, తర్వాత బ్రహ్మచర్యం అయితే కంపల్సరీ పాటించండి. ఈ పూజ చేసిన రోజు ఇంట్లో నాన్ వెజ్ కూడా వండకుండా ఉంటే చాలా మంచిదండి. వెంకటేశ్వర స్వామికి ఎంత నియమ నిష్టలతో చేస్తే అంత బాగుంటుంది కదండి. ఏ దేవునికి పూజ చేసినప్పుడైనా మనము ఎంత నియమ నిష్టలతో చేస్తే అంతే ఫలితం కూడా ఉంటుందండి. తర్వాత కొంతమందికి మేము ఒక శనివారం చేయొచ్చా, 3 శనివారాలు చేయొచ్చా అంటే చేయొచ్చండి. ఇప్పుడు 7 శనివారాల వ్రతం చేయలేని వారు కూడా ఏకాదశి తిథి శనివారం కలిసి వచ్చినప్పుడు స్వామివారికి ఇలానే 7 పిండి దీపాలు పెట్టి చేసినా కూడా అంతే పుణ్య ఫలితం అయితే దక్కుతుందండి. ఈ తిరుమల శనివారం అంటే ఏడుకొండల స్వామివారు జన్మించిన మాసం అన్నమాట. అందుకోసమని ఈ మాసంలో ఆయన జన్మించారు కదా, ఈ మాసంలో ఆయనను పూజిస్తే చాలా మంచిదండి. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, ఇంట్లో చికాకులు, గొడవలు, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా ఎలాంటి సమస్యలున్నా ఆ స్వామివారికి ఈ మాసంలో పూజిస్తే ఆ కుటుంబం అయితే అష్టైశ్వర్యాలతో తులతూగుతుందని చెప్పేసి శాస్త్రంలో అయితే ఉందండి. చాలామంది తెలియదు, కానీ చేసుకుంటే చాలా మంచిది. ఈ మాసంలో స్వామివారిని పూజించుకుంటే చాలా మంచిదండి. తర్వాత నేను వెంకటేశ్వర స్వామికి పుష్పాలు సమర్పిస్తూ గోవిందనామాలు చదువుకున్నాను. తర్వాత అష్టోత్తరాలు చదువుకున్నాను. తర్వాత స్వామివారికి ఇప్పుడు మనము అష్టోత్తరం చదవలేని వారు ఉంటారు, గోవిందనామాలు చదవలేని వారు ఉంటారు. టీవీలో అయినా పెట్టుకొని మనం వింటూ అయినా పుష్పాలు సమర్పిస్తూ ఉండాలి. పుష్పాలు కూడా లేవు అనుకున్నప్పుడు అక్షంతలు సమర్పించినా పర్వాలేదండి. మన దగ్గర ఇది ఉంటేనే చెయ్యాలనేది ఏం లేదండి. భక్తితో చేయడము చాలా ప్రధానము. అక్షంతలైనా, పువ్వులైనా, ఏదైనా మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని అర్చించుకోవడం ఒక అదృష్టం అండి. పువ్వులు లేవని, అది లేదని, ఇది లేదని అనుకోకుండా మన దగ్గర ఏది ఉంటే దాంతో స్వామివారికి అయితే పూజను చేసుకోవాలి. నా దగ్గర పటం ఉంది, విగ్రహం ఉందని చెప్పేసి పటము పెట్టానండి. పటంకు తులసి మాల అయితే వేశాను. విగ్రహం కూడా ఉందని విగ్రహంకి కూడా పంచామృతాలతో అభిషేకం చేసి తర్వాత స్వామిని అలంకరించి ఇలా లోటస్లో కూర్చుండబెట్టాను. తర్వాత ప్రతి శనివారం కూడా పొద్దునే మనము 7, 8:30, 9 ఈ పూజను కంప్లీట్ చేసుకుంటే చాలా మంచిది. సాయంత్రం కూడా మళ్ళీ మనము స్వామివారికి దీపారాధన చేసి ఏదో ఒక నైవేద్యం అయితే పెట్టాలండి. ఈ స్వామివారికి వడపప్పు పానకం అంటే చాలా ఇష్టము. బూందీ లడ్డు కూడా చాలా ఇష్టం అండి. నేనైతే వడపప్పు పానకం మాత్రమే చేశాను, టైం లేకుండే. సాయంత్రము ఏదైనా ఒక పండైనా పెట్టొచ్చు స్వామివారికి. వడపప్పు పానకము మెయిన్ అండి. అమ్మవారికైనా అంతే, వడపప్పు పానకమే నైవేద్యంగా సమర్పిస్తారు కదా. తర్వాత మీ దగ్గర ఏమీ లేవు అని అనుకుంటే ఒక పండైనా సమర్పించి పూజనైతే చేసుకోవచ్చండి. తర్వాత అమ్మవారికి అష్టోత్తరం అయితే చదువుకున్నానండి. మీ దగ్గర మీరు కూడా మన లక్ష్మీదేవికి అష్టోత్తరం కానీ, మన అష్టలక్ష్మి స్తోత్రం కానీ, ఇంకా వీలైతే ఏదైనా అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలన్నీ చదువుకోవాలండి. ఇలా పుష్పాలు సమర్పిస్తూ చదువుకుంటే చాలా మంచిది. లేదు అనుకుంటే మీ దగ్గర అక్షంతలు ఉంటే అక్షంతలనైనా సమర్పిస్తూ పూజ చేసుకోవచ్చండి. స్మాల్ రిక్వెస్ట్ గాయ్స్, నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్లనే కదండి నాకు ఇలాంటి చాలా వీడియోస్ చేయాలనిపిస్తుంది. నేను చేసే వీడియో మీకు యూజ్ అవుతుందని చెప్పేసి చేస్తున్నాను. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఇది చాలామందికి వెళ్తుంది, చాలామందికి ఉపయోగపడుతుందండి. చూశారు కదా, స్వామివారికి అష్టోత్తరాలు, అమ్మవారికి అష్టోత్తరాలు, తర్వాత వినాయకుని పూజ అన్నీ చేసుకున్న తర్వాత మన స్వామివారికి మీ దగ్గర తులసి దళాలు ఉంటే ముఖ్యంగా చాలా ఇష్టం కదండి. తులసి దళాలతో కూడా ఆయనను అర్చన చేయండి, చాలా మంచిది. నా దగ్గర చెప్పాను కదా వడపప్పు పానకం మాత్రము ఉన్నాయి, అందుకోసమని ఒక 2 పండ్లు కూడా మన నైవేద్యంగా అయితే పెట్టానండి. తర్వాత హారతి ఇచ్చేసి మీద ఒక వీలైతే అమ్మవారిది కానీ అయ్యగారిది కానీ హారతి పాట పాడుకొని దీపం ధూపం నైవేద్యం అంటారు కదండి, తర్వాత ధూపం వేసేసి స్వామివారికి నైవేద్యం కూడా చూపించాలండి. మనము ఎట్లా చేసినా స్వామివారికి ఎంత భక్తి శ్రద్ధలు చేస్తే
అంత పుణ్య ఫలితం మనకైతే దక్కుతుందండి. స్వామివారికి కూడా తెలుసు మన దగ్గర ఇది ఉంది ఇది లేదు అనేది, అన్నీ ఆయనకు తెలుసు కదండి. మనం చేయాల్సిందల్లా భక్తి శ్రద్ధలతో ఆయనను పూజించడమే. ఆయనను ఎంత భక్తి శ్రద్ధలతో ఆదరిస్తే అంత మంచిది. బాయ్ ఫ్రెండ్స్.